హౌ టు ఐబీ చేంజ్ ఇన్ వాంటేజ్. సో వాంటేజ్లో మనం ఎలా మనం ఐబీ పార్ట్నర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈజీ మెథడ్లో మాట్లాడుకుందాం అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ సో మనకి ఏంటంటే ఇలా హోమ్ పేజ్ ఉంటుంది. ఇది వెబ్సైట్ అండి. ఓకే. మనకు మీకు మొబైల్లో కూడా స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. రైట్ సైడ్ లాస్ట్ దాకా చూడండి వీడియో. ఓకే. సో ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అండి. 1 minute అంతే. సో పెద్ద టైం పట్టదు. సో మీకు ఆ హోమ్లో ఉంటుంది ఇలా ఉంటుంది కదా. సో మీకు ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇలాగా మీకు గో టు ప్రొఫైల్ అని ఉంటుంది. ఓకే. గో టు ప్రొఫైల్ అని కొడుతాన్ని. సో ఇలాగా మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత సో మన రెఫరల్తో జాయిన్ అయిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. సో ఆల్రెడీ ఇంకెవరైనా రెఫరల్తో ఆర్ ఓపెన్ లైక్ డైరెక్ట్గా చేసిన వాళ్ళకి మాత్రం సో మన రెఫరల్తో జాయిన్ అవ్వాలి అంటే మన 1 lakh ఛాలెంజ్లోకి సో ఈజీగా మెథడ్ అండి ఇది. సో ఇలా పార్ట్నర్షిప్ ఐబీని క్రియేట్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఓకే, దాంతో పాటు మనకు రెఫరల్ ఐడి అనేది మందండి. సో మీకు ఇక్కడ చాట్ మీద పెడతాను, ఒక్కసారి చూడండి. అది ఏంటంటే ఈ రెఫరల్ ఐడి 1650, ఓకే, 508864, ఓకే, 8864. ఇది చేసి ట్రాన్స్ఫర్ రీజన్ వచ్చి సో మీరు లెర్నింగ్ అని ఏదో ఒకటి సో ఐ కన్ఫర్మ్ దట్ లెర్నింగ్ అని పెట్టండి, లేకపోతే సో ట్రైనింగ్ అని పెట్టండి. ఓకే, ఏదో ఒకటి పెట్టండి. సో ఐ కన్ఫర్మ్ దట్ ఐ హావ్ క్లోజ్డ్ ఓపెన్ పొజిషన్. ఎస్, ఇదండి. వీటికి అగ్రీ చేసేయండి, సబ్మిట్ కొట్టండి. ఆల్రెడీ ఇదండి. సో ఇదను చేస్తారు. 11th ఈ అకౌంట్ మన రెఫరల్ కింద, సేమ్ రెఫరల్ కింద సక్సెస్ కూడా అయిపోయింది. సో ఇలాగా సో మీరు కూడా చేసి సబ్మిట్ కొట్టేయండి. సో తర్వాత పెండింగ్ అని ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఆర్ సంథింగ్ ఉంటుంది. తర్వాత మీకు సక్సెస్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత నాకు చెప్పండి అండ్ ఫండ్స్ యాడ్ చేయండి. సో ఫ్రీగానే మీకు యాక్సెస్ వస్తుంది. ఇది ఫ్రీగానే యాక్సెస్ వస్తుందండి, ఎటువంటి ఛార్జెస్ లేవు. ఓకే. సో ఈ జూమ్ మీటింగ్కి జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. ఓకే. అండ్ దాంతోపాటు మీకు మొబైల్లో చెప్పాను కదా, మొబైల్లో కూడా సేమ్ అండి. మీకు ఇక్కడ మీ కార్నర్ నేను పైన స్క్రీన్ షాట్స్ వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు హోమ్ పేజ్లో ఉన్నప్పటి నుంచి హోమ్ కాకుండా లాస్ట్లో ప్రొఫైల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఓకే, కింద అదర్స్లో మీకు ఐబీ అని ఉంటుంది. ఓకే, ఐబీలో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ వెరిఫికేషన్ తర్వాత ట్రాన్స్ఫర్ ఐబీ సిపిఏ సేల్స్ అని ఉంటుంది. సో ఐబీ చేంజ్ చేసుకోండి, ఐబీ అని కొట్టండి. సో ఇలా ఇది చేసేసండి, సబ్మిట్ కొట్టండి. ఈ రెండు కన్ఫర్మ్ చేసి ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఏదో ఒకటి కొట్టండి. ఓకే, ట్రాన్స్ఫర్ రీజన్. ఓకే, మీకు ఇలా అయితే వస్తుంది ప్రాసెస్. ఓకే, సింపుల్ మెథడ్లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్.